శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. లెవెల్ 3 కాన్స్టిట్యూషనల్ అండ్ క్లినికల్ మెటీరియా మెడికాలో ఎపిసోడ్ 56కి చేరుకున్నాం. ఈనాటి మన విశ్లేషణ ఒక రకంగా చెప్పాలంటే హోమియోపతి గుండెకాయ లాంటి కాన్సెప్ట్కు అంకితం చేయబడింది. అదే కాన్సెప్ట్ ఆఫ్ పాలిక్రెస్ట్. అవును, చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. గత చర్చలో మనం మెటీరియా మెడికా మాస్టరీ గురించి, అంటే మందుల సారాంశాన్ని, వాటి అప్లికేషన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూశాం గదా. ఖచ్చితంగా. ఆ పునాది మీద నిలబడి ఈరోజు మనం క్లాసికల్ హోమియోపతి, అలాగే ఆర్గనైన్ సూత్రాలకు లోబడి అసలు ఈ పాలిక్రెస్ట్ మందులంటే ఏంటి, వాటి చారిత్రక ప్రాముఖ్యత ఏంటో విడమర్చి చూద్దాం. తప్పకుండా. అయితే ఇక్కడొక చిన్న విషయం అండి. హోమియోపతి అనగానే ఈ పాలిక్రెస్ట్ అనే పదం చాలా తరచుగా వినబడుతూ ఉంటుంది. అసలు ఈ పదానికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది? ఇది కేవలం కొన్ని మందుల సమూహమా, లేక మన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్కి పునాదా? ఇది చాలా మంచి ప్రశ్న. అంటే ఈ పదం వినడానికి ఏదో చాలా గొప్పగా గంభీరంగా అనిపిస్తుంది, కానీ దీని మూలాల్లోకి వెళితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. డాక్టర్ శాండ్యుల్ హానిమాన్ గారు అసలు ఈ పదాన్ని ఎలా నిర్వచించారో మనం చూడాలి. ఓహో, హానిమాన్ గారే ఈ పదాన్ని స్వయంగా వాడారా? అవునండి. ఆయన మెటీరియా మెడికా ప్యూరా ఆధారంగా తన ప్రూవింగ్స్ చేస్తున్నప్పుడు కొన్ని మందుల లక్షణాలను గమనించారు. గ్రీకు భాషలో పాలి అంటే అనేకమైన, క్రెస్ట్ అంటే ప్రయోజనాలు లేదా ఉపయోగాలు అని అర్థం. రైట్, అంటే మల్టిపుల్ యూజర్స్ అన్నమాట. ఖచ్చితంగా. మానవులలో అత్యంత సాధారణంగా తరచుగా వచ్చే అనేక వ్యాధుల లక్షణాలను తమ ప్రూవింగ్స్లో స్పష్టంగా చూపించే మందులనే ఆయన పాలీక్రస్ట్స్ అని పిలిచారు. అంటే ఒక మందు తలనొప్పికి, కడుపునొప్పికి, అలాగే మానసిక ఆందోళనకు కూడా పనిచేస్తుందన్నమాట. అవును. ఉదాహరణకు నక్స్వామికా లాంటి మందును తీసుకుంటే అది కేవలం భౌతిక లక్షణాలనే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను, అంటే క్రానిక్ డిసీజెస్ని మరియు రాజ్యాంగపరమైన అవాంతరాలను సమూలంగా ఎలా ఎదుర్కొంటుందో మనం చూడొచ్చు. అబ్బో, దీన్ని బట్టి చూస్తుంటే నాకొక ఆలోచనొస్తోంది. దీన్ని మనం ఒక అద్భుతమైన మాస్టర్ కీలాగా భావించవచ్చా? మాస్టర్ కీనా అంటే మీ ఉద్దేశం? అదే, ఒకే తాళం చెవి అనేక తలుపులు తెరిచినట్లు ఈ ఒక్క మందు మనిషిలోని భౌతిక, మానసిక రుగ్మతలను ఒకేసారి తొలగిస్తుందా అని. ఇదొక మ్యాజిక్ పిల్ అనుకోవచ్చా? ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ మాస్టర్ కీ పోలిక వినడానికి బాగుంది, కానీ మనం దాని యొక్క స్మార్ట్ కీ అంటే బాగుంటుంది. స్మార్ట్ కీ అంటే ఏంటి తేడా? ఈరు ఒక మాస్టర్ కీని ఏ తాళంలో పెట్టినా తెరుచుకుంటుంది, కానీ స్మార్ట్ కీ అలా కాదు. ఆ తాళం లోపల ఉండే పళ్ళు, సెన్సార్లు రోగి యొక్క మానసిక స్థితి, భావోద్వేగాలతో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే ఆ తలుపు తెరుచుకుంటుంది. ఓహో, అర్థమైంది. అంటే ఊరికే గుడ్డిగా వాడేయకూడదు. రోగి లక్షణాలతో ఆ మందు సింక్ అవ్వాలి. ఖచ్చితంగా. ఈ పాలిక్రెస్ట్ మందుల పరిధి, అంటే వాటి స్పియర్ ఆఫ్ యాక్షన్, చాలా విస్తృతంగా మరియు చాలా లోతుగా ఉంటుంది. అవి కేవలం పైకి కనిపించే వ్యాధి లక్షణాలను మాత్రమే కాదు, మనిషి అంతరంగాన్ని కూడా తాకుతాయి. అంటే ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా పనిచేస్తాయంటారా? 100% వీటి లక్షణాలు మానసిక, భావోద్వేగ మరియు భౌతిక స్థాయిల్లో ఉంటాయి. అలాగే వీటికి చాలా స్పష్టమైన మొడాలిటీస్ కూడా ఉంటాయి. మొడాలిటీస్ అంటే ఏ వాతావరణంలో పెరుగుతుంది, తగ్గుతుంది లాంటివి కదా. దీనికేదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? తప్పకుండా. ఇప్పుడు మనం ఫాస్ఫరస్ రోగిని తీసుకుందాం. వాళ్ళు చాలా అత్యంత సున్నితంగా ఉంటారు, భయంతో ప్రతిస్పందిస్తారు. అంటే ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వచ్చినా లేదా ఒంటరిగా ఉండాలన్నా వాళ్లకు విపరీతమైన భయం. రైట్. అదే కాల్కేరియా కార్బోనికా అయితే? కాల్కేరియా కార్బోనికా తత్వం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు చాలా నిదానంగా ఉంటారు, చలిని అస్సలు తట్టుకోలేరు. అంటే ఎప్పుడూ చల్లగా ఉండే తత్వం వాళ్లది. ఇలా ఒక్కో పాలిక్రెస్ట్కి ఒక్కో స్పష్టమైన కాన్స్టిట్యూషనల్ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్, ఈ మయాజ్మాటిక్ డెప్త్ గురించి మనం వింటుంటాం కదా. అంటే సోరా, సిఫిలిస్, సైకోసిస్ అని. దానికి ఈ పాలిక్రెస్ట్కి సంబంధమేంటి? చాలా లోతైన సంబంధం ఉంది. అసలు మయాజమ్స్ని ఒక రకంగా వ్యాధులకు తల్లిలాంటివి అని చెప్పొచ్చు. ఒక చెక్క కుర్చీ లోపల చెదపురుగులుంటే పైన ఎంత పెయింట్ వేసినా లాభం లేదు గదా. అవును, లోపల కుళ్ళిపోతూనే ఉంటుంది. పురుగులను, అంటే ఆ మయాస్మాటిక్ లోతును టార్గెట్ చేసి రాజ్యాంగపరమైన మార్పులను తీసుకొస్తాయి.
ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంటే ఒక మనిషి ఆలోచనా విధానం, వారి ఉద్వేగాలు కూడా మందు పనితీరును నిర్ణయిస్తాయన్నమాట. ఖచ్చితంగా. మైండ్ అండ్ బాడీ కనెక్షన్ అనేది హోమియోపతికి ప్రాణం. కానీ ఆ, ఇక్కడ నాకో పెద్ద సందేహం వస్తోంది. ఈ పాలిక్రెస్ట్ మందులు ఇంత గొప్పవి అన్నిటికీ పనిచేస్తాయి కదా, మరి అన్ని పాలిక్రెస్ట్ మందులే వాడితే పోతుంది కదా, అసలు మిగతా మందులు అవసరమేమిటి? చాలా మందికి వచ్చే సాధారణమైన సందేహమిది. కానీ దీన్ని మనం విశాలమైన దృక్పథంతో చూడాలి. పాలిక్రెస్ట్ మందులు మిగతా మందుల కంటే ఏమీ గొప్పవి లేదా సుపీరియర్ కావు. అవునా? మరి ఎందుకంత పాపులర్ అయ్యారు? అక్కడ మనం పాలిక్రెస్ట్ గురించి ఆలోచించాం. ఓహో, ఎమర్జెన్సీలో ఇవి వాడకూడదా? ఎమర్జెన్సీలో తాత్కాలిక, తీవ్రమైన లక్షణాలపై పనిచేయడానికి ఎకోనైట్ లేదా ఇగ్నీషియా లాంటి అక్యూట్ మందులు వాడతాం. అవి ఆ క్షణంలో ఉన్న తీవ్రతను తగ్గిస్తాయి. అలాగే కొన్ని అరుదైన మందులుంటాయి, రేర్ రెమెడీస్. అవి నిర్దిష్టమైన లక్షణాలకు వాడతారన్నమాట. అవును. ఆ రేర్ రెమెడీస్ పరిధి చాలా చిన్నది, కానీ ఆ నిర్దిష్ట లక్షణానికి అద్భుతంగా పనిచేస్తాయి. కాని ఈ పాలిక్రెస్ట్స్ అలా కాదు. ఇవి లోతైన, క్రానిక్ మూలాలను పెకిలించడానికి, మయాజమ్స్ను తొలగించడానికి నిరంతరం క్లినికల్ ప్రాక్టీస్లో ఎదురవుతుంటాయి. దీనర్థమేమిటి? ఒక క్లినిక్లో డాక్టర్కి ఈ మందులు పదే ఎందుకు తగులుతుంటాయి? ఎందుకంటే మానవ సంబంధమైన చాలా క్రానిక్ వ్యాధుల మూలాలు ఈ పాలిక్రెస్ట్ మందుల లక్షణాలతో ఎక్కువగా సరిపోతాయి. మన జీవనశైలి, ఒత్తిడి ఇవన్నీ ఈ మందుల పరిధిలోకి వస్తాయి. రైట్, అర్థమైంది. అయితే ఒక వైద్యుడు కాన్స్టిట్యూషనల్ మందును ఎంచుకునే క్రమంలో రోగిని చూడగానే కొన్ని ఆధారాలను గుర్తిస్తారని విన్నాను. దీన్నే అబ్జర్వేషన్ క్లూస్ అంటాం కదా? అవునండి. చాలా పాలిక్రెస్ట్ మందులకు స్పష్టమైన రాజ్యాంగ నమూనాలుంటాయి. అంటే కాన్స్టిట్యూషనల్ ప్యాటర్న్స్ అన్నమాట. అనుభవజ్ఞులైన వైద్యులు తమ క్లినిక్లోకి రోగి అడుగు పెట్టగానే వీటిని గమనించడం మొదలుపెడతారు. అంటే ఇదొక డిటెక్టివ్ పనిలాగా ఉందే. ఏమేం గమనిస్తారు వాళ్ళు? అవును, అచ్చం డిటెక్టివ్ లాగే. రోగి శరీర ఆకృతి అంటే బాడీ బిల్డ్ ఎలా ఉంది, వాళ్ళ భంగిమ ఎలా ఉంది, పోస్చర్, ముఖ కవళికలు, మాట్లాడే విధానం, ప్రవర్తన మరియు భావోద్వేగ ప్రతిచర్యలను కూడా చాలా సునిశితంగా పరిశీలిస్తారు. దీనికి కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు ఇస్తే బాగుంటుంది. అంటే చూసిన వెంటనే ఒక మనిషి తత్వాన్ని ఎలా అంచనా వేస్తారు? ఉదాహరణకు ఫాస్ఫరస్ రోగులను తీసుకుంటే వాళ్ల ఆకర్షణీయమైన రూపురేఖలు, సన్నటి జుట్టు చూసి ఒక ఐడియాకి రావచ్చు. వాళ్ళు చాలా గ్రేస్ఫుల్గా ఉంటారు. ఆహా, లైకోపోడియం వాళ్ళైతే ఎలా ఉంటారు? లైకోపోడియం వాళ్ల మేధోపరమైన తీరు పైకి కనిపిస్తుంది. వారు చాలా అధికారికంగా మాట్లాడతారు, కాని డాక్టర్ సునిశితంగా గమనిస్తే వారిలో అంతర్గత అభద్రత స్పష్టంగా తెలుస్తుంది. ఓహో, అంటే బయటికొకలా లోపలొకలా అన్నమాట. నక్స్వామిక వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది? నక్స్వామిక రోగులు చాలా చురుకైన ప్రవర్తనతో ఉంటారు. సన్నటి, కండరాల నిర్మాణంతో ఉండి చాలా ఇంపేషెంట్గా నాకు టైం లేదు, త్వరగా మందివ్వండి అన్నట్లుంటారు. అయితే ఇక్కడ నాకో పెద్ద డౌట్ వస్తుంది. ఒక రోగి ముఖ కవళికలు లేదా ప్రవర్తన చూడగానే ఇతను సన్నగా ఉన్నాడు, ఫాస్ఫరస్ ఇచ్చేద్దాం, లేదా కోపంగా ఉన్నాడు, నక్స్వామిక ఇచ్చేద్దాం అని నిర్ధారించేయవచ్చా? ఇక్కడేదో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లుంది. అబ్బో, ఖచ్చితంగా. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ పట్టుకున్నారు. ఈ అబ్జర్వేషన్ క్లూజ్ అనేవి కేవలం మందును గుర్తించడంలో మనకు సహాయపడతాయి మాత్రమే. అంటే అవి ఫైనల్ కాదు. అస్సలు కాదు. అవి ఎన్నటికీ లక్షణాల సంపూర్ణతను, అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను భర్తీ చేయలేవు. ఒక వ్యక్తి సన్నగా ఉన్నంత మాత్రాన అతను ఫాస్ఫరస్ అయిపోడు కదా. రైట్. ఇది నేర్చుకునేవాళ్లు చేసే సాధారణ తప్పుల వైపు మనల్ని నడిపిస్తోంది. కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన వారు ఈ పాలిక్రెస్ట్ మందుల పాపులారిటీని చూసి ఎలాంటి పొరపాట్లు చేస్తుంటారు? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పాలిక్రెస్ట్ మందులకు ఉన్న పేరు ప్రఖ్యాతులను చూసి వాటిని రొటీన్గా వాడేయడం అతిపెద్ద పొరపాటు. రొటీన్గా వాడటం అంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనగానే నక్స్వామిక ఇచ్చేయడం, లేదా చర్మవ్యాధి అనగానే సల్ఫర్ రాసిచ్చేయడం. దీన్నే రొటీన్ ప్రిస్క్రిప్షన్ అంటారు. ఓహో, అంటే వాళ్ల వ్యక్తిగత లక్షణాలను పట్టించుకోరు అన్నమాట. అవును. లక్షణాల మొత్తాన్ని, అంటే టోటాలిటీని మరియు ఇండివిజువలైజేషన్ను పూర్తిగా విస్మరిస్తారు. వీటిని సార్వత్రిక మందులుగా, అంటే యూనివర్సల్ రెమెడీస్గా భావించకూడదు. ఖచ్చితంగా. దీనికి సంబంధించి మన ఆర్గానన్లో ఏదైనా ప్రత్యేకమైన సూత్రం ఉందా అండి? ఉందండి. ఆర్గానన్ అపోరిజం 82 ప్రకారం క్రానిక్ కేసుల్లో స్ట్రిక్ట్ ఇండివిజువలైజేషన్ తప్పనిసరి. ఈ మందుల కాన్స్టిట్యూషనల్ హోదా రొటీన్ ప్రిస్క్రిప్షన్ను ఎంతమాత్రం సమర్థించదు. చాలా స్పష్టంగా చెప్పారు.
అంటే క్రానిక్ స్కిన్ డిజార్డర్స్ లేదా పదే పదే వచ్చే శ్వాసకోశ సమస్యలు, మొండి జీర్ణకోశ సమస్యలు ఉన్నప్పుడు ఈ పాలిక్రెస్ట్స్ ఎలా ఉపయోగపడతాయంటారు? ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలున్నప్పుడు మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని తీసుకుని దానికి తగ్గ పాలిక్రెస్ట్ ఇచ్చినప్పుడు అదొక అద్భుతంలా పనిచేస్తుంది. రోగి భావోద్వేగ, రాజ్యాంగపరమైన ఫిర్యాదులను పూర్తిగా మూలాల నుంచి క్యూర్ చేస్తుంది. సూపర్బ్! అంటే ఇక్కడ కోర్ పాయింట్ ఏంటంటే రోగికి చికిత్స చేయాలి, మందు పేరుకు కాదు కదా? ఇది మాత్రమే సుప్రీం. పాలిక్రెస్ట్స్ కేవలం మనకు మార్గదర్శకాలు మాత్రమే, ఇవి షార్ట్కట్స్ కావు. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి ఇది. సరే, ఈ సూత్రాలను మనసులో ఉంచుకుని భవిష్యత్తులో మనం ఏ మహత్తరమైన మందుల గురించి నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. మనం త్వరలో లోతుగా విశ్లేషించబోయే ప్రధాన పాలిక్రెస్ట్ జాబితా చాలానే ఉంది. అవును, చాలా ఇంట్రెస్టింగ్ మందులు రాబోతున్నాయి. సల్ఫర్, కాల్కేరియా కార్బోనికా, లైకోపోడియం, పల్సటిల్లా, నాట్రమ్ మ్యూరియాటికం, సిపియా, లాకెసిస్, నక్స్వామికా మరియు సైలీషియా. అబ్బో, ఇదొక పెద్ద అద్భుతమైన ప్రయాణం కాబోతుంది. ఖచ్చితంగా. వీటిలో ముందుగా రాబోయే ఎపిసోడ్లలో మనం సల్ఫర్ గురించి నేర్చుకోబోతున్నాం. దీని పార్ట్ 1, 2, 3గా చర్చిస్తాం. సల్ఫర్కి 3 భాగాలు అవసరమా? ఎందుకంత ప్రత్యేకమిది? ఎందుకంటే హోమియోపతిలో సల్ఫర్ను అత్యంత ముఖ్యమైన పాలిక్రెస్ట్గా భావిస్తారు. ఇది గొప్ప హానిమేనియన్ యాంటీసోరిక్ మందు. యాంటీసోరిక్ అంటే ఆ మాతృవ్యాధిని రూపుమాపేది అన్నమాట. అవును, దీర్ఘకాలిక మయాజ్మాటిక్ పరిస్థితులను తొలగించడంలో, కణజాల స్థాయిలో అంటే టిష్యూ లెవెల్లో మార్పులు తీసుకురావటంలో సల్ఫర్ పాత్ర అనన్యం. అందుకే దీన్ని బహుళ భాగాల్లో చాలా లోతుగా అధ్యయనం చెయ్యాలి. సూపర్! ఈరోజు చర్చ చాలా అద్భుతంగా సాగింది. మనం అసలు పాలిక్రెస్ట్ అంటే ఏమిటి, దాని పరిధి ఎంత విస్తృతమైనదో తెలుసుకున్నాం. అవును, అలాగే హోమియోపతి ప్రాక్టీస్లో దాని ప్రాముఖ్యత, ఈ అబ్జర్వేషన్ క్లూజ్ ఎలా సహాయపడతాయనేది కూడా చూశాం కదా. ఖచ్చితంగా. అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తిగతీకరణ అంటే ఇండివిడ్యువలైజేషన్ ఎందుకు ప్రాథమికమైనదో, గుడ్డిగా మందులు వాడకూడదు అని చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. అవునండి. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. పాలిక్రెస్ట్ మందుల గురించి తెలుసుకోవడమంటే మానవ స్వభావాన్ని దాని అత్యంత సహజమైన, సంక్లిష్టమైన రూపంలో అర్థం చేసుకోవడమే కదా. ఒక రోగిని చూసినప్పుడు కేవలం వారి వ్యాధి లక్షణాలను మాత్రమే కాకుండా వారి సమగ్ర అస్తిత్వాన్ని ఒక పుస్తకంలా చదవడం మనం నేర్చుకోగలిగితే హోమియోపతి వైద్యం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు. దీనిపై మరింత లోతుగా అన్వేషించండి. రాబోయే సల్ఫర్ సిరీస్ కోసం సిద్ధంగా ఉండండి. జై శ్రీకృష్ణ. వాసుదేవా.